పాలమూరులో లోకల్ బాడీ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు మొదలైన ఓటింగ్ సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. స్థానిక సంస్థల పరిధిలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్లు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు, 2 ఎంపీలతో పాటు 3 ఎమ్మెల్సీలు ఓటు వేస్తున్నారు. ఈ ఎన్నికల్లో సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఓటు వేయనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు కొడంగల్ ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ సెంటర్లో సీఎం ఓటు వేయనున్నారు. ఇక ఈ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ కు సంఖ్యాపరంగా బలమున్న క్రాస్ ఓటింగ్ పై గులాబీ నేతల్లో టెన్షన్ నెలకొంది. ఇప్పటికే క్యాంపులో ఉన్న ఓటర్లు బస్సులు, కార్లలో నేరుగా పోలింగ్ బూత్లకు వచ్చి ఓటు వేస్తున్నారు. కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామాతో ఈ సీటు ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక నిర్వహిస్తోంది ఈసీ. అధికార కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి నవీన్ రెడ్డి బరిలో ఉన్నారు. ఇక సుదర్శన్ గౌడ్ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల ముందు జరుగుతున్న ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి క్యాడర్లో జోష్ నింపేందుకు అధికార పార్టీ సిట్టింగ్ సీటు చేజారకుండా బీఆర్ఎస్ గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఓటర్లకు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇచ్చారని ఆరోపణలున్నాయి. ఎలక్షన్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పార్టీలు ఓటర్లను వారం రోజులుగా గోవా, ఊటీ, కొడైకెనాల్, నెల్లూరు, కర్ణాటకలోని పలు ప్రాంతాలకు తరలించాయి. లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ అభ్యర్థులకు క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది. ఒక్కో ఓటుకు 3 లక్షల నుంచి 5 లక్షల వరకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. అయితే ఓటర్లంతా చివరి నిమిషంలో ఎవరి వైపు మొగ్గు చూపుతారోననే దానిపై అభ్యర్థులతో పాటు పార్టీల్లో హైటెన్షన్ నెలకొంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అత్యధికంగా బీఆర్ఎస్ కు 904 మంది ప్రజాప్రతినిధుల బలముండగా కాంగ్రెస్ కు 369 మంది, బీజేపీకి 120, ఇతరులు 46 మంది ఉన్నారు. క్యాంపులో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులతో 3 రోజుల కింద ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ అయ్యారు. ఇలాంటి ప్రలోభాలకు లొంగవద్దని కోరారు. కానీ 2 నెలల ముందు నుంచే బీఆర్ఎస్ కి చెందిన కొందరు ప్రజాప్రతినిధులు అధికార పార్టీ లీడర్లకు టచ్ లోకి వెళ్లినట్టు ప్రచారం జరుగుతోంది. బైపోల్ కు ఆఫీసర్లు భారీ ఏర్పాట్లు చేశారు. పాలమూరు లోకల్ బాడీస్ ఎమ్మెల్సీ స్థానంలో మొత్తం 1439 మంది ఓటర్లున్నారు. వీరిలో 449 మంది కౌన్సిలర్లు, 83 మంది జడ్పీటీసీలు, 888 మంది ఎంపీటీసీలు, 19 మంది ఎక్స్ అఫీషియో సభ్యులున్నారు. ఉమ్మడి జిల్లాకు చెందిన 14 మంది ఎమ్మెల్యేలతో పాటు 2 ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు ఎక్స్ అఫీషియోలుగా ఓట్లు వేయనున్నారు. ఎన్నికల కోసం మహబూబ్ నగర్, కొడంగల్, నారాయణపేట, వనపర్తి, గద్వాల, కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట, కల్వకుర్తి, షాద్నగర్ నియోజకవర్గ కేంద్రాల్లోని మండల పరిషత్ ఆఫీసుల్లో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బ్యాలెట్తో ప్రజాప్రతినిధులు ఓట్లు వేయాల్సి ఉంది. ప్రతి పోలింగ్ సెంటర్కు ఒక మైక్రో అబ్జర్వర్ను నియమించారు. వీరితో పాటు అదనంగా మరో 5గురిని అందుబాటులో ఉంచారు. ఏప్రిల్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది. మరోవైపు జోగులాంబ గద్వాల జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్లో నాగర్దొడ్డి ఎంపీటీసీ ఓటు వేసేందుకు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి వేచి ఉన్నారు. దీంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎక్కువసేపు వేచి ఉండొద్దని పోలీసులు తెలిపారు. దీంతో తాము కాసేపు ఉంటే తప్పేంటని ఎమ్మెల్యే అనుచరులు వాదించారు. దీంతో ఇరు వర్గాల మధ్య కాసేపు వాగ్వాదం నెలకొంది. భయపడేదాన్ని ఎలక్షన్ ఒక ఓటు అయిన మా డ్యూటీకి చెప్పొద్దు మీరు. అవునండి సహచరం, మీరు ఇక్కడ చెప్పొద్దు. 100 మీటర్స్ తర్వాత ఉండాలా మీరు. మాకు చెప్తే ఇదే మాట్లాడాల్సి వస్తుంది. మేము రిక్వెస్ట్ చెప్తున్నప్పుడు రిక్వెస్ట్ ఉండాలా. మమ్మల్ని మాకు రూల్స్ చెప్పొద్దు మీరు. ఏం చేస్తావు నువ్వు చెప్పు. ఏం చేస్తావు చెప్పు. నాకు ఇప్పుడు కూర్చుంటే అరే ఒక్క సెకండ్ ఆగమంటే మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందన్నారు నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి.
ఎమ్మెల్సీ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డికి 12 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉందన్నారు. గత ప్రభుత్వంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీలు విసిగిపోయారన్నారు. 300 ఓట్ల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ అభ్యర్థి జీవన్ రెడ్డి. నారాయణపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు ఎమ్మెల్యే పర్ణిక, ఇతర ఓటర్లు. ఏదైతే ఎమ్మెల్సీ బై ఎలక్షన్ జరుగుతుందో మా జీవన్ అన్నకి మద్దతుగా మేమందరం కూడా నిలబడడం జరిగింది. 14 మందిలో 12 మంది మేము కాంగ్రెస్ ఎమ్మెల్యేలో ఉన్నాం. ఆ 12 మంది కూడా ఆయనకి వెన్నుంటూ ఉండి తోడుండి ఆయనని గెలిపించుకుంటామని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ ఎలక్షన్లో కూడా ఆయన తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తారు. ఎందుకంటే అది మా నమ్మకం. ఎందుకంటే ఎంపీటీసీలు అందరికి కూడా ఇప్పటి వరకు ఎంపీటీసీలు కానీ, జెడ్పీటీసీలు కానీ, కౌన్సిలర్లకు కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ముందు నుంచి ఏంటంటే మేమేం చేయలేకపోయినాము అని చెప్పి జీవన్ అన్న రాగానే నేను మీకు అండగా ఉంటానని చెప్పడం జరిగింది. ఆ అండ అనేది ఆయన ఎలా ఉండబోతుంది అనేది ఆయన గెలుపు తర్వాత మీరే చూడబోతున్నారు. కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈసారి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా విజయవంతంగా బయటకు వస్తుందండి. విజయం అనేది ఆల్రెడీ అయిపోయిందండి. ఎందుకంటే మొన్న ఎన్నికలనే చూసినాము. సో ఆ ప్రజా తీర్పు ఎట్లా ఉందో ఈసారి కూడా ఈ తీర్పు కూడా అట్లనే ఉండబోతుంది. సెకండ్ థింగ్ ఏంటంటే దీంట్లో మెయిన్గా వాళ్ళు ఇబ్బంది పడ్డది వాళ్ళ గౌరవం లేక. సో వాళ్ళు అనుకునేది ఒకటే, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాకు గౌరవం దక్కుతుంది అనుకుంటున్నారు. మన సీఎం గారు టెలికాన్ఫరెన్స్లో కూడా అదే మాట్లాడడం జరిగింది. భారీ ఎత్తున గెలవబోతున్నాము. మినిమం 250. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో ఓటు హక్కును వినియోగించుకున్నారు షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్ రెడ్డి విజయం సాధిస్తారన్నారు. ప్రజలు మెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు ఎమ్మెల్యే శంకర్. ఫరూక్ నగర్ ఎంపీడీఓ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో 10 మండలాలు, 2 మున్సిపాలిటీలకు సంబంధించిన 170 మంది ప్రజాప్రతినిధులు ఓటును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా నేను పోలింగ్ బూత్కి వచ్చి ఎమ్మెల్యేగా నా ఓటు వినియోగించుకోవడం జరిగింది. ఇక్కడ చాలా సంతోషం ఉంది. ప్రజలు మెచ్చిన ప్రభుత్వం, ప్రజలు నచ్చిన ప్రభుత్వం, ప్రజాపాలన, స్వేచ్ఛగా స్వతంత్రంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్నాయి. చాలా సంతోషం. గతంలో పాపం ఎంపీటీసీలను, కౌన్సిలర్లను, జెడ్పీటీసీలను, ఎంపీపీలను వాళ్ళ హక్కులను కాలరాస్తూ వాళ్ళ నిర్వీర్యం చేశారు. కాబట్టి ఈ ఎన్నిక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎన్నిక. ఇది ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. గత ఎన్నికలలో మీరు చూసారు, స్థానిక సంస్థల ఎంపీటీసీల, జెడ్పీటీసీల, కౌన్సిలర్ల నోట్ల కొట్టి కొందరే దండుకున్నారు. ఆ రోజు యునామినస్ కూడా చేసుకున్నారు. బలవంతంగా అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టానుసారంగా ప్రవర్తించారు. కాబట్టి ఇలా స్వేచ్ఛగా ప్రతి కౌన్సిలర్, ప్రతి ఎంపీటీసీ, ప్రతి జెడ్పీటీసీ, ప్రతి ఎంపీపీ, ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛగా ఓటు హక్కు కల్పించుకోవడానికి అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పెద్దల సభకు పోతా ఉన్నాడు. మా అభ్యర్థి ఒక విద్యావంతుడు, ఒక పారిశ్రామికవేత్త, ఈ సమాజానికి సేవ చేయాలనే ఒక దృక్పథంతో కూడా పార్టీ అన్ని విధాల నిజమైన అర్హత కలిగిన అభ్యర్థిని స్థానిక సంస్థల ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది. భారీ మెజార్టీతోని మా అభ్యర్థి గెలవబోతా ఉన్నారు.